తప్పు అందరం చేస్తాం, పాపం అందరం చేస్తాం, అందరికీ అజ్ఞానం ఉంటుంది, ఎవ్వరూ క్రిస్టల్ క్లియర్ కాదు. చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. రెండోసారి జీవితంలో ఆ పాపం వైపు అడుగు వెయ్యకూడదు. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ పిల్లవాడిని పొదివి పట్టుకున్నాడు. అందుకనే ఎందుకు రామాయణం వినాలి అన్నారు. నువ్వెలా ఉన్నావో నీకు తెలుస్తుంది, నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్తుంది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది భాగవతం. అయ్యా, పిల్లవాడిని ఇట్లా పొదివి పట్టుకున్నాడు. పిల్లవాడు కళ్ళు బలవంతంగా తెరిచాడు. ఎదురుగా మహారాజు. ఆ పిల్లవాడి చేతిలో కుండతో నీళ్లు సగం మునిగి ఉన్నాయి. ఆ పిల్లవాడు ఒక వెర్రి నవ్వు నవ్వాడు దశరథుడిని చూసి. దశరథుడు సిగ్గుతో చచ్చిపోయినాడండి నాయన.